హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? చాలామంది ఏంటంటే ఆన్లైన్లో మనీ ఏం చేయాలని చూస్తున్నారు. ఆన్లైన్లో మనీ ఏం చేయడం చాలా కష్టం అని కూడా అనుకుంటారు. నిజమే, కష్టమే. కాకపోతే మనం కొంచెం కష్టపడితే అది ఈజీ అయిపోతుంది. సో ఈరోజు నేను ఈ వీడియోలో మీరు ఏ విధంగా ఫోటోషాప్ లేకుండా పిఎస్డి ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు అండ్ ప్రొఫెషనల్గా డిజైనింగ్ ఏ విధంగా చేయొచ్చు అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఫోటోషాప్ లేకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే ఈరోజు నేను చెప్పబోతున్న ఈ వీడియోని వాడండి. వీడియోలో నేను ఒక వెబ్సైట్ గురించి అయితే చెప్తున్నాను. ఆ వెబ్సైట్లోనే నేను పిఎస్డి ఫైల్ కూడా క్రియేట్ చేయబోతున్నాను అండ్ ఫ్రీ పిక్ కూడా నేను సబ్మిట్ అయితే చేయబోతున్నాను. సో ఫ్రీ పిక్ అనేది మీకు తెలియకపోతే కనుక రీసెంట్గా నేను ఫ్రీ పిక్ మీద వీడియో అయితే చేశాను, మీరు అందులో అయితే చూడండి. సో ఫ్రీ పిక్ అంటే ఏంటంటే ఫ్రీ పిక్లో మనము ఫోటోషాప్ ఫైల్స్, వెక్టర్స్ ఇలా అసెట్స్ మొత్తం క్రియేట్ చేసి సెల్ చేస్తాం, డిజిటల్ అసెట్స్. వాటిని డౌన్లోడ్ చేయడం ద్వారా మనకి అమౌంట్ అయితే వస్తాయి అన్నమాట. సో ఈరోజు ఈ వీడియోలో ఫోటోషాప్లో కాకుండా నేను వెబ్సైట్లో ఏ విధంగా ఫోటోషాప్ ఫైల్స్ క్రియేట్ చేసి వాటిని ఫ్రీ పిక్లో సెల్ చేయొచ్చు అనే దాని మీద నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఫ్రీ పిక్లో మీరు కంటెంట్ దేని మీద క్రియేట్ చేయాలి, అసలు ఏ విధంగా చేస్తే మనకి మనీ వస్తాయి, ఫ్రీ పిక్లో మనకి ఈ విధంగా అయితే డాష్ బోర్డ్ అయితే ఉంటుందన్నమాట. ఈ డాష్ బోర్డ్లో మనకి ఎర్నింగ్స్ ఎంత వచ్చాయి, లాస్ట్ మంత్ ఎంత వచ్చాయి, ఈ మంత్ ఎన్ని డౌన్లోడ్స్ అయ్యాయి, ప్రతిదీ కూడా మనకి ఇక్కడ లిస్ట్ కనపడుతూ ఉంటుంది. అంటే మన యొక్క ఫైల్స్ ఎప్పుడైతే యాక్సెప్ట్ అయినాయో, ఇప్పుడు చూడండి నేను అండర్ రివిజన్లో 15 ఫైల్స్ పెట్టాను. ఇవన్నీ నా ఫొటోస్ తీసి పెట్టినవి అండ్ పబ్లిష్డ్ అయినవి నా 90 ఫైల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను పబ్లిష్ చేసిన ఫైల్స్ అనమాట. కొన్ని వీటిలో మా ఇమేజెస్, కొన్ని ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ కూడా కొన్ని పెట్టాను, అవి యాక్సెప్ట్ అయినాయి, కొన్ని ఫెయిల్ అయినాయి, కొన్ని యాక్సెప్ట్ అయినాయి. సో ఇవన్నీ కూడా నేను డిజైన్ చేసి చేసినవి అనమాట. ఇప్పుడు మనం డాష్ బోర్డ్ ఈ విధంగా ఉంది కదా, ఏ విధమైన వాటి మీద మనం క్రియేట్ చేసుకోవాలి అసలు కంటెంట్, అంటే మనం వేటి మీద క్రియేట్ చేస్తే మనకి ఇప్పుడు మంచిగా వస్తాయి మనీ అనేది కూడా మనకి ఈ యొక్క డాష్ బోర్డ్లో తెలుస్తుంది. ఇక్కడ రీసోర్సెస్ అండ్ హెల్ప్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని కింద మనం చూసినట్లయితే సెర్చ్ ట్రెండ్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి చాలామంది వేటి మీద సెర్చ్ చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. చాలామంది ఫొటోస్లోకి వచ్చే స్కల్ గురించి సెర్చ్ చేస్తున్నారు, హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి సెర్చ్ చేస్తున్నారు. సో మీరు వీటి మీద ఇమేజెస్ లేదా పోస్టర్స్ లేదా డిజైన్ చేస్తే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా కస్టమర్స్ ఏం సెర్చ్ చేస్తున్నారు. సో సీ వాట్ యూజర్స్ ఆర్ సర్చింగ్ ఫర్ అండ్ సబ్మిట్ కంటెంట్. సో అసలు వేటి మీద కస్టమర్స్ సెర్చ్ చేస్తున్నారు అంటే ఎవరికి కావాల్సినవి ఏంటి, బాగా ఏది సెర్చ్ చేస్తున్నారు చూసుకుని వాటి మీద మనం డిజైన్స్ అయితే చేసుకోవస్తే మనకి చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి పిఎస్డి టెంప్లెట్స్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి క్రియేటివ్ జాబ్ హైరింగ్ పోస్టర్ అని ఇచ్చారు. ఈ క్రియేటివ్ జాబ్ హైరింగ్ పోస్టర్స్ మీద మనము 10 to 15 లేదా 10 మినిమం మనం క్రియేట్ కనుక చేసి సబ్మిట్ చేస్తే వాళ్ళు రివ్యూ చేసి యాక్సెప్ట్ చేస్తారు. వాటి మీద మనకి రీచ్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో మీ దగ్గర ల్యాప్టాప్ కనుక లేకపోతే, లైక్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఫోటోషాప్ కనుక లేకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే మనకి ఫ్రీ వెబ్సైట్ ఒకటే ఉంది, అదే ఏంటంటే ఫోటోపియా. సో ఇది ఏంటంటే ఓపెన్ సాఫ్ట్వేర్, ఇది ఆన్లైన్ ఫోటో ఎడిటర్, ఇది ఫోటోషాప్ లాగానే పనిచేస్తుంది. సో దీని ద్వారా మనము ఈ ఏదైతే పోస్టర్స్ ఉన్నాయో మనం దీని ద్వారా మనం సాఫ్ట్వేర్స్ యూజ్ చేయకుండా ఇవైతే డిజైన్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి మనకి సెర్చ్ ట్రెండ్స్లో ఏం చూసుకుందామంటే జాబ్ హైరింగ్ మీద ఒక పోస్టర్ అయితే మనం చేయబోతున్నాం అనమాట. సో మనము పిఎస్డి టెంప్లెట్ చేస్తున్నాం కాబట్టి గైడ్ లైన్స్ ఏంటో మీరు ఒకసారి చూసుకోండి. మీరు ఏదైనా డిజైన్ చేస్తే గైడ్ లైన్స్ ఏంటో ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ చూడండి మనకి బెస్ట్ ప్రాక్టీసెస్లోకి వెళ్తే పిఎస్డి గైడ్ లైన్స్ ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చి మనం చూసినట్లయితే వాటి యొక్క గైడ్లైన్స్ ఎలా ఉండాలి, టెక్నికల్ డీటెయిల్స్ మొత్తం కూడా మనకి ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో ఎంత సైజ్ ఉండాలి, లేయర్స్ ఏ విధంగా అరేంజ్ చేయాలి, ఇమేజెస్ వాడకూడదు అని ఉంటుంది, కొన్నిసార్లు మనం పిక్చర్ వాడకూడదు, కొన్నిసార్లు ఇట్లా ప్రతిదీ కూడా మనకి టెక్నికల్గా డీటెయిల్స్ అయితే ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్గా నేను ఒకటైతే చేశాను ఆల్రెడీ, ఒకసారి నేను డిజైన్ చేసింది నేను ఒకసారి చూపిస్తున్నాను. ఇది నేను డిజైన్ చేసిన ఇమేజ్ అనమాట. ఇది నేను ఒక పోస్టర్ లాగా డిజైన్ చేశాను, అది నా ఫ్రీ పిక్లో కూడా సెల్ చేశాను. అది ఒకసారి నేను చూపిస్తున్నాను ఫోటోషాప్లో ఏ విధంగా ఉంటుంది అనేది. ఇదిగోండి ఇది నేను ఇందులో చేశాను ఫోటోషాప్లో. సో ఇమేజ్ అనేది మనం ఉంచకూడదు, ఇమేజ్ అనేది మనం తీసేయాలి. అంటే ఇమేజ్ ఏదైతే ఇక్కడ రైనో ఇమేజ్ ఉందో ఈ ఇమేజ్ నేను పెట్టలేదు,
అంటే ఫోటోషాప్ ఫైల్ నేను ఈ ఇమేజ్ ఉంచలేదు, తీసేసాను. సో దాని బదులు కస్టమర్ అనేవారు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఇమేజ్ అనేది ఇలా ఉంటుంది. వాడు కావాలంటే ఇక్కడ అతని యొక్క ఇమేజ్ అనేది రీప్లేస్ చేసుకుంటే ఇక్కడికి అది వచ్చేస్తుంది అనమాట. సో ఇలా చేయాలన్నమాట. ఇక్కడ టెక్స్ట్ కూడా మనము ఈ విధంగా రాయాల్సి ఉంటుంది, వరల్డ్ లైఫ్ డే. సో ఇక్కడ లోగో కూడా మనం ఏదైనా లోగో పెట్టుకోవచ్చు, లేదా ఎవరి లోగో అని కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా మీరు ఏదైనా అడ్వర్టైజింగ్ సంబంధించి కానీ, ఏదైనా హెల్త్కి సంబంధించింది కానీ, లేదా ఏదైనా రిక్రూట్మెంట్ కానీ, అట్లా వేటికైనా కూడా మీరు ఈ విధంగా పోస్టర్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇమేజెస్ అనేది ఇంక్లూడ్ చేయకూడదు. శాంపుల్గా నేను కొన్ని చూపిస్తున్నాను చూడండి. ఫోటోషాప్ ఫ్రీ పిక్లోకి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, నేను ఒకటి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇమేజ్ నాట్ ఇంక్లూడెడ్. అంటే మనం డౌన్లోడ్ చేసుకున్నాం అనుకోండి, ఇమేజ్ అనేది ఉండదు. సో ఇది యొక్క ప్రివ్యూ ఇమేజ్ అనమాట. దీనిలో ఫోటోషాప్ ఫైల్ ఉంటుంది, కాకపోతే ఫోటోషాప్లో మనకి ఈ ఇమేజ్ ఉండదు, మిగిలిన టెక్స్ట్ అంతా ఉంటుంది, కానీ ఇమేజ్ అయితే ఉండదు. సో ఈ విధంగా ప్రివ్యూ అనేది మనం ఈ విధంగా చేయాలి. ఇమేజ్లో అయితే చూపించాలి, కానీ ఫోటోషాప్లో మాత్రం ఆ ఫైల్స్, ఆ ఇమేజెస్ అనేది ఉండకూడదు అనమాట. చూడండి, ఇమేజ్ నాట్ ఇంక్లూడెడ్. సో సింపుల్గా మనం కూడా ఏం చేస్తామంటే ఇలాంటి ఒక ఫోటోషాప్ ఫైల్, అంటే ఒక పిఎస్డి ఫైల్ అనేది మనం డిజైన్ చేస్తున్నాం అనమాట. అది కూడా పిఎస్డి లేకుండా మనం ఇక్కడ మనం డిజైన్ చేస్తున్నాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫోటోపియాలోకి వెళ్తే మనకి న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తాను. ఇక్కడ నేను ఇన్స్టాగ్రామ్ సంబంధించిన ఒక పోస్ట్ చేయబోతున్నాను కాబట్టి ఇన్స్టాగ్రామ్ సంబంధించి 1080 ఈ పిక్సెల్స్తో తీసుకుంటున్నాను. ఇక్కడ 300 తీసుకుని క్రియేట్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఆర్ట్ బోర్డ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ముందుగా ఒక కలర్ గ్రేడియంట్ ఒక బాక్స్ అయితే తీసుకొని బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను కలర్స్ వచ్చేసరికి ఎల్లో బ్లాక్, లైక్ ఎల్లో బ్లాక్తో నేను చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు నేను కలర్ వచ్చేసరికి ఇక్కడ ఫిల్ కలర్ బ్లాక్ ఉంది కదా, నేనేం చేస్తానంటే నాకు కావాల్సిన కలర్ నేను చూస్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ కలర్స్ మనకి రకరకాల కలర్స్ అయితే ఉన్నాయి కదా, సో ఇది క్లిక్ చేసి మనకు కావాల్సిన కలర్ అనేది మనము చూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ అయితే చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నేను టెక్స్ట్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ సింపుల్గా టీ క్లిక్ చేశాను. ఇక్కడ టెక్స్ట్ అనేది ఎంటర్ చేస్తున్నాను, వీఆర్ హైరింగ్ అని చెప్పి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని కొంచెం స్టైల్స్ అనేది చేస్తాను అనమాట. సో ఇది టాప్లో మనకి ఈజీగా కనపడడానికి ఇట్లా బాగుంటుందని చెప్పి నేను ఈ విధంగా అయితే క్రియేట్ చేశాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఒక ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇమేజ్ అయితే యాడ్ చేసుకుందాం. ఇక్కడ వర్కింగ్ అని సేవ్ చేశాను. ఇక్కడ మనకి కొన్ని వర్క్స్ అయితే వచ్చాయి, ఇమేజెస్ వర్క్ చేసుకునే వాళ్ళ ఇమేజెస్ వచ్చాయి కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ ఇమేజ్ తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. నేను ఏం చేస్తానంటే ఇదంతా కూడా మనం ఓన్గా మనం చేసుకోవాల్సిందే. అంటే మనకి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది చూసుకుని దాన్ని బట్టి మనము ఈ విధంగా అయితే చేసుకోవాల్సిందనమాట. సో ఇక్కడ నేను ఇమేజ్ పైన టాప్లో పెడుతున్నాను, దీన్ని ఇక్కడ పెడుతున్నాను, వీఆర్ హైరింగ్ అని చెప్పి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఒక చిన్న సర్కిల్ లేదా ఇట్లా ఒక సర్కిల్ అయితే తీసుకుంటున్నాను. షిఫ్ట్ పట్టుకుంటే అది ఈక్వల్గా వస్తుంది సర్కిల్ అనేది. ఇలా షిఫ్ట్ పట్టుకుని నేను ఇక్కడ కలర్ అనేది వైట్ సెట్ చేసుకుంటున్నా. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక చిన్న టెక్స్ట్ అయితే పెడుతున్నాను. దీన్ని నేను ఆల్ట్ పట్టుకుని డ్రాగ్ చేస్తే కాపీ అయిపోయింది. లోగో అని టైప్ చేస్తున్నాను. దీన్ని నేను ఏం చేస్తానంటే సైజ్ తగ్గించి లైక్ ఎంత కొంచెం ఇలా ఈ విధంగా పెట్టుకుని నేను ఇక్కడ లోగో అని చెప్పి ఇక్కడ టాప్లో పెడుతున్నాను. దీన్ని నేను పైకి తీసుకెళ్తున్నాను. దీన్ని కొంచెం మనం ప్రొఫెషనల్గా చేసుకునేలాగా చేయాలన్నమాట. లోగో హియర్ అని పెడుతున్నాను. దీని యొక్క మనకు స్టైల్ కావాలంటే స్టైల్ మార్చుకోవచ్చు, లేదా ఇక్కడ మీ ఇష్టం అనమాట. యాక్చువల్గా ఏంటంటే మీరు మ్యాక్సిమం 2 లేదా 3 ఫాంట్స్, అది ఇంకా ఎక్కువ వాడకూడదు అనమాట. మ్యాక్సిమం 2 ఫాంట్స్ ఉండేలాగా చూసుకోండి. అంటే 2 ఫాంట్స్ ఉండాలి. ఎక్కువ ఫాంట్స్ వాడినా కూడా మనకి అది చూడడానికి కూడా బాగోదన్నమాట. సో ఇక్కడ సింపుల్గా ఈ విధంగా అయితే పెట్టాను. సో ఇలా మొత్తం అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఏదైనా ఐకాన్స్, ఫేస్బుక్లో ఇట్లా ఐకాన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మనం తీసుకొచ్చి పెట్టుకుంటున్నాం అనమాట. మనము ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ప్లేస్ చేసి కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లోగో సోషల్ మీడియా ఐకాన్స్ కూడా నేను పేస్ట్ చేస్తాను. సింపుల్గా సోషల్ మీడియా ఐకాన్స్ కూడా నేను ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను కొంచెం సైజ్ అయితే దీన్ని పెంచుతున్నాను. ఇప్పుడు సింపుల్గా ఇక్కడ నేను సోషల్ మీడియా ఐకాన్స్ పెట్టాను, లేదా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టుకుని సింపుల్గా
ఇప్పుడు నేను ఏదైనా సింబల్ లాంటిది కానీ లేదా సంథింగ్ ఈ సైజ్ కొంచెం పెంచుతున్నాను. వీఆర్ హైరింగ్ అని చెప్పి ఇక్కడ నేనేం చేస్తాను, ఫైల్లోకి వెళ్ళి ప్లేస్లోకి వెళ్ళి ఇక్కడ ఒక సింపుల్గా నేను ఇది ఒక ఇమేజ్ అనేది పెడుతున్నాను. దీన్ని నేను ఈ విధంగా ఇమేజ్ అనేది సెట్ చేస్తున్నాను. దీన్ని బ్యాక్గ్రౌండ్ కొంచెం నేను షాడో అనేది పెంచుతున్నాను. బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ డ్రాప్ షాడో ఇవన్నీ ఉంటాయి కదా. సో సింపుల్గా నేను డ్రాప్ షాడో పెట్టి డిస్టెన్స్ కొంచెం తగ్గించి ఈ విధంగా నేను దాన్ని అడ్జస్ట్ అయితే చేస్తున్నాను, అంటే కొంచెం రియలిస్టిక్ ఉండేలాగా. సో ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయింది. ఇది ఈ విధంగా అయితే చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఏమేమి డీటెయిల్స్ యాడ్ చేయాలి, ఇంకా దానికి కావాల్సిన ఏమేమి కావాలి ఇక్కడ చూడండి. గ్రాఫిక్ డిజైనర్, మార్కెటింగ్ స్టాఫ్, ఫైనాన్స్ అకౌంటెంట్. సో ఇట్లా సంథింగ్ ఏదో రాశారు కదా, మనం కూడా ఏం చేయాలంటే సేమ్ అట్లాగే డిజైన్ అయితే చేద్దాం. ఇక్కడ నాకు తెలిసి అదర్ టూల్స్ కానీ కస్టమ్ షేప్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ టూల్స్ అయితే ఉంటాయి. నేను యారో అని సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి సింపుల్గా యారోస్ అయితే వచ్చాయి కదా. వీటిలో నాకు కావాల్సిన యారోని కానీ లేదా ఇదిగోండి ఇక్కడ మనకు ఆల్రెడీ కొన్ని వచ్చాయి. వాటిని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. సింపుల్గా నేను ఏం చేస్తానంటే ఇదిగోండి ఇది క్లిక్ చేస్తున్నాను. ఇది క్లిక్ చేసి దీన్ని ఇంత సైజ్ షిఫ్ట్ పట్టుకుని డ్రాగ్ చేస్తున్నాను. సో ఇక్కడ దీన్ని అయితే ప్లేస్ చేశాను. దీని యొక్క కలర్ అనేది కూడా మనము చేసుకోవచ్చు. ఇక్కడ కలర్ ఉంది కదా, ఇక్కడ నేను బ్లాక్ ఇస్తాను. సో ఇది నేను షిఫ్ట్ పట్టుకుని రెండింటిని క్లిక్ చేసి ఆల్ట్ పట్టుకుని డ్రాగ్ చేస్తే ఇది కాపీ అయిపోయింది. మార్కెటింగ్ స్టాఫ్. నెక్స్ట్ మళ్ళీ ఆల్ట్ క్లిక్ చేసి సో 3 పొజిషన్స్ అని మనం అనుకున్నాం. సంథింగ్ వీడియో ఎడిటర్ అని ఇచ్చాను. సో ఈ విధంగా మీరు క్రియేట్ అయితే చేసుకోండి. ఈ విధంగా మనం డిజైన్ అయితే చేసాం కదా. ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఒకటి ఇద్దామన్నమాట. అంటే సబ్మిట్ యువర్ ఫైల్స్, సెండ్ యువర్ రెజ్యూమే అని చెప్పి చిన్న బటన్ లాంటిది ఒకటి క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా నేను ఏం చేస్తానంటే సింపుల్గా దీన్ని నేను ఈ విధంగా డ్రాగ్ చేసుకుంటాను. ఇది ఒక బటన్ లాగా ఇది క్రియేట్ అవుతుంది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే టెక్స్ట్ అనేది పెడుతున్నాను. కలర్ అనేది మన ఇష్టం, మనం ఏ విధంగా కనపడితే బాగుంటుంది అనేది కూడా మనం సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు. టెక్స్ట్ కూడా నేను ఏం చేస్తానంటే టెక్స్ట్ కూడా కలర్ మారుస్తాను. సో ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా అయితే ఇచ్చానమాట. సో చూసారు కదా ఎంత సింపుల్గా నేను ఒక వీఆర్ హైరింగ్ మీద ఒక పోస్టర్ అయితే డిజైన్ అయితే చేసేసాను. కానీ ఇది ప్రివ్యూ ఇమేజ్ లాగా మనం సేవ్ చేయాలి. సేవ్ చేసేటప్పుడు ఏ విధంగా చేయాలంటే ప్రివ్యూ ఇమేజ్ లాగా సేవ్ చేయాలన్నమాట. ముందు ఏం చేయాలంటే ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ యాజ్, ఇక్కడ జేపీజీ అని ఉంది కదా, దీన్ని ఎక్స్పోర్ట్ యాజ్ జేపీజీ అని ఉంది కదా, దీన్ని మనం ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ సైజ్ అనేది క్వాలిటీ అనేది ఇంక్రీజ్ చేసి ఇక్కడ సేవ్ అనేది చేస్తామన్నమాట. సేవ్ క్లిక్ చేస్తున్నాను. 551 KB అయింది. చూడండి ఇమేజ్ అనేది 551 KB అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫోటోషాప్ ఫైల్ అనేది ఎవరైతే యూస్ చేస్తారో వాళ్ళకి ఇది యూస్ఫుల్ ఉండాలి కాబట్టి మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే దీన్ని మనము స్మార్ట్ ఆబ్జెక్ట్లోకి కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేసి ఇక్కడ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ క్లిక్ చేసాం కదా. ఇక్కడ ఏమవుతుందంటే దీన్ని క్లిక్ చేసుకున్నాడు ఇక్కడ రీప్లేస్ అయితే చేస్తాడనమాట. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ సింపుల్గా దీన్ని ఇట్లా కవర్ చేసేసి ఇమేజ్ తీసేద్దాం. తీసేసి ఇక్కడ సింపుల్గా యువర్ ఇమేజ్ అని టైప్ చేయండి. సో ఇది ఏంటంటే కస్టమర్ అనే అతను చూసినప్పుడు అక్కడ ఇమేజ్ రీప్లేస్ అయితే చేసుకుంటాడు. అంటే ఇక్కడ వాళ్ళు ఇమేజ్ అనేది ప్లేస్ చేస్తారనమాట. సో ఇమేజ్ అనేది ఈ విధంగా పెడతాం. సో దీన్ని సేవ్ చేసేస్తాం. దీన్ని కూడా సేవ్ చేసేస్తాం. సో ఇమేజ్ అనేది వాళ్ళకి ఈ విధంగా కనపడుతుంది అనమాట. కస్టమర్ ఎప్పుడైతే డౌన్లోడ్ చేసుకుంటాడో ఈ ప్లేస్లో ఏమొస్తుందంటే వాళ్ళకి ఈ విధంగా కనపడుతుంది. దాన్ని డబుల్ క్లిక్ చేసి వాళ్ళకి సంబంధించిన లోగో ఏదైతుందో లేదా ఇమేజ్ ఏదైతుందో వాళ్ళు ఇక్కడ రీప్లేస్ చేసుకుంటారు. సో ఈ విధంగా అయితే మనం సేవింగ్ అయితే చేయాలన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీని పేరు అయితే సేవ్ యాజ్ పిఎస్డికి సేవ్ ఏం చేస్తానంటే వీఆర్ హైరింగ్ పోస్టర్ డిజైన్. వీఆర్ హైరింగ్
వీఆర్ హైరింగ్ డాట్ పిఎస్డి అని సేవ్ చేసేసాను. దీన్ని ఇక్కడ నా డెస్క్టాప్ మీద సేవ్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, నేను ఫైల్ అయితే సేవ్ చేసాను. ఇక్కడ వీఆర్ హైరింగ్ అనే పేరుతో ఏదైతే ఉందో దాన్ని నేను రీనేమ్ అయితే చేస్తున్నాను అనమాట. షో మోర్ ఆప్షన్స్, రీనేమ్లోకి వెళ్ళి ఇక్కడ వీఆర్ హైరింగ్ సేమ్ ఏదైతే ఉందో అదే పేరు మీద నేను ఇక్కడ ఇది కూడా రాస్తున్నాను. చూడండి, ఇమేజ్ ఒకటి, పిఎస్డి ఒకటి, ఈ రెండింటిని మనం ఏం చేయాలంటే ఫైనల్గా ఇదిగోండి, ఇది నా ఫైల్ ఏదైతే ప్రివ్యూ ఫైల్, ఇది ఎవరైతే డౌన్లోడ్ చేసేటప్పుడు ఎడిటింగ్ చేస్తారో వాళ్ళకి ఈ విధంగా కనపడుతుంది. వాళ్ళు ఇక్కడ ఇమేజ్ అయితే ఎడిట్ చేసుకుంటారు. ఇది క్లిక్ చేసి ఇక్కడ కావాల్సిన ఇమేజ్ అనేది ఫైల్లోకి వెళ్తారు, ప్లేస్ ఎంబెడెడ్లోకి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఇమేజ్ అనేది ప్లేస్ చేసుకుంటారు. ఈ విధంగా చేసుకుంటారు అనమాట. సో ఈ విధంగా చేసుకున్నప్పుడు సపోజ్ ఈ విధంగా చేసుకుంటే వాళ్ళకి ఇక్కడ చేంజ్ అయితే అయిపోతుంది. సో మనం రెడీమేడ్గా వాళ్ళకి వర్క్ అయితే చేసేస్తాం, జస్ట్ ఇమేజ్ రీప్లేస్ చేసుకుంటారు, వాళ్ళకి కావాల్సిన లోగో చేసుకుంటారు, అట్లా ఆ విధంగా చేసుకుంటారు అనమాట. సో ఈ 2 ఫైల్స్ అయితే మనకి రెడీ అయిపోయి. సో నేను ఈ విధంగా పెట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంకొక టెక్స్ట్ అనేది నేను ఇంక్లూడ్ అయితే చేస్తున్నాను. అదే ఏంటంటే ఇమేజ్ నాట్ ఇంక్లూడెడ్ అని, ఒక ఇమేజ్ నాట్ ఇంక్లూడెడ్ అని నేను ఇక్కడ రాయబోతున్నాను అనమాట. దీన్ని నేను ఈ విధంగా మెన్షన్ చేస్తున్నాను. ఈ విధంగా మెన్షన్ చేసి దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ యాజ్ జేపీజీ అని చెప్పి క్లిక్ చేసి సేవ్ చేస్తామన్నమాట. రీనేమ్ అయితే చేస్తున్నాను, అంటే బోత్ కూడా ఒకే నేమ్తో ఉండాలి. సో వీఆర్ హైరింగ్ అని చెప్పి 2 సేమ్ నేమ్తో ఇచ్చేసా కదా. దీన్ని నేను అప్లోడ్ ఫైల్స్ అని ఉంది కదా, సో మనకి ఫైల్స్ అయితే రెడీ అయిపోయాయి. సో ఈ 2 ఫైల్స్ రెడీ అయిపోయాయి కాబట్టి సేమ్ నేమ్తో నేను ఏం చేస్తానంటే ఫైల్స్ని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ ఫైల్స్ అని క్లిక్ చేసి ఇక్కడ నేను సింపుల్గా ఏం చేస్తానంటే ఇవి రెండింటిని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను అనమాట. సో ఈ 2 అయితే మనకి అప్లోడ్ అయితే అయిపోయి 2 ఇమేజెస్ అప్లోడ్ అయితే మనకి ఈ విధంగా కనబడతాయి. కానీ మనము ఇట్లా 10 డిజైన్స్ అయితే చేయాలన్నమాట. సో ఇక్కడ ఎల్లో పోస్టర్ దట్ సేస్ వీఆర్ హైరింగ్ విత్ ఎ మ్యాన్. సో సింపుల్గా ఈ టెక్స్ట్ అనేది వచ్చేసింది. సో దీనికి సంబంధించిన కీవర్డ్స్ అనేది కూడా మనం అట్లీస్ట్ 5 అయితే చేయాలన్నమాట. ఇక్కడ మనకి కీవర్డ్స్ అయితే ఏమి ఇచ్చుకోవచ్చు అంటే, సో ఇక్కడ చూడండి, విజువల్ ట్రెండ్స్, సెర్చ్ ట్రెండ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఏమేమి సెర్చ్ చేస్తున్నారని చెప్పాను కదా, ఇక్కడ జాబ్ హైరింగ్. సో దీన్ని నేను కాపీ చేస్తున్నాను. దీన్ని కూడా కాపీ చేసి నేను ఏం చేస్తానంటే ఫైల్స్లోకి వెళ్ళి ఇక్కడ ట్యాగ్స్ అయితే వాడుతున్నాను అనమాట. సో ఇది కూడా ట్యాగ్ నేను వాడుతున్నాను, దీన్ని నేను ట్యాగ్లో పెట్టాను అనమాట. సో ఇక్కడ ఇంకా ఏం చేస్తున్నానంటే సింపుల్గా నేను ఈ విధంగా ఇచ్చేసాను. ఇట్లా మీరు ఏం చేయాలంటే 10 ఫైల్స్ అనేది అప్లోడ్ చేయాలన్నమాట. చూసారు కదా, ఇది టిక్ అయిపోయింది, అంటే ఇది యాక్సెప్ట్, అంటే ఇది సెండ్ చేయడానికి రెడీగా ఉందన్నమాట. వీటిలో ఎటువంటి ఎర్రర్స్ లేవు. సో ఈ విధంగా మీరు 10 ఫైల్స్ అయితే సబ్మిట్ చేయండి. అలా నేను ఆల్మోస్ట్ 90 ఫైల్స్ వరకు సబ్మిట్ చేశాను అనమాట. సో వీటి ద్వారా నాకు రెవెన్యూ కూడా కొంత అయితే జనరేట్ అయ్యింది. సో నా డాష్బోర్డ్లో చూస్తే పోయిన మంత్లో చూసారు కదా $3.18 అనమాట. ఇవన్నీ కూడా మనం చేసిన దాన్ని బట్టి మనకైతే వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనము ఏదైతే అప్లోడ్ చేసామో వాటికి వచ్చిన డౌన్లోడ్స్ని బట్టి మనకి వస్తాయి అన్నమాట. డౌన్లోడ్స్కి ఎంత అయితే అంతయో దాన్ని బట్టి ప్రతి మంత్కి ఎంతెంత అవుతాయో ఇక్కడ చూడండి, ప్రతి దానికి ఎంతెంత వచ్చాయో కూడా నాకు ఇక్కడ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. సో ఈ విధంగా మీరు కూడా ఫోటోషాప్ లేకపోయినా మీరు ఈ ఫోటోపీ అనే వెబ్సైట్లో మీరు డిజైన్ చేసుకోండి. చక్కగా మీరు ఒక 10 to 15 పిఎస్డి ఫైల్స్ని మీరు ఇట్లా సింపుల్గా జనరేట్ చేసుకోగలిగితే మీకు మంచి ఇన్కమ్ అయితే మీరు జనరేట్ చేయగలుగుతారు. సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, ఫాలో అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.